రాజ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. మనకు ప్రత్యేకించి ఈ అమ్మవారి నవరాత్రుల్లో చాలా మంది మొదటి రోజే ఒక నిమ్మకాయని పూజలో పెట్టుకొని నవరాత్రులు మొత్తం కంప్లీట్ అయ్యేదాకా పూజ చేసి దానికి ఆ తర్వాత దాన్ని వాళ్ళకి ఏ రకంగా అంటే ఉపయోగించుకోవాలని అనుకుంటారో, ఎవ్రీ ఇయర్ ఎలా చేసుకుంటారో అలా దానివల్ల ఏదో ఒక విధానాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ నిమ్మకాయకి సంబంధించి. ఇదే విధంగా మనం అమ్మవారికి సంబంధించిన ఆలయాలకు వెళ్ళినప్పుడు కూడా చూస్తూ ఉంటాం. అమ్మవారి మెడలో ఉన్న నిమ్మకాయల్లోంచి ఒక నిమ్మకాయ తీసి ఇవ్వటము, అది మనం హ్యాండ్ బ్యాగుల్లో పెట్టుకోవటము, ఇలా చేస్తూ ఉంటాం. అసలు ఏంటండి ఈ నిమ్మకాయకి అమ్మవారికి సంబంధం ఏంటి? అదేవిధంగా ఈ నవరాత్రుల్లో ఈ 10-11 రోజులు ఈ ఆచరించే విధానం కరెక్టేనా? అసలు ఎందుకు ఆచరించాలి? అవన్నీ మాట్లాడుకుందాం. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అన్నట్టుగా ఆలయాల్లో అమ్మవారి మెడలో వేసినట్టు నిమ్మకాయ తీసుకొని జేబులో పెట్టుకుంటారు. ఎందుకంటే నెగటివ్ ఎనర్జీస్ రాకుండా ఉండడం కోసం ఒకటి. రెండవదేమో వీళ్ళు ఎక్కడికైతే వెళ్తారో పని మీద, ఆ పని అమ్మవారి అనుగ్రహంతో సఫలీకృతం అవ్వాలి, లేదా అక్కడ ఏ ప్రమాదం రాకుండా వీళ్ళు కనీసం సేఫ్గా బయటపడడానికి అది నిమ్మకాయ జేబులో పెట్టుకుని వెళ్తారు. అయితే ఈ నవరాత్రులు లేదా ఈసారి మనకు 11 రోజులు వచ్చాయి, లేదు 11 రోజులు చేయని వారు ఆఖరి 3 రోజులు కూడా చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది నిమ్మకాయ పెట్టుకుంటారు. అమ్మవారి దగ్గర 11 రోజులు పూజించిన నిమ్మకాయని వీళ్ళకి ఏదైనా గాలి ధూళి నెగటివ్ ఏవైనా ఉంటే అవి పోవడానికి నిమ్మకాయ పెట్టుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈ 11 రోజులు కూడా అమ్మవారికి పసుపు కొమ్ముల్ని దండగా వేస్తారు విగ్రహం ఉంటే. లేదు ఒకసారి వేస్తే 11 రోజుల వరకు తీయరు. తీయకుండా లేదా ఒక్క పసుపు కొమ్మైనా లేకపోతే ఒక 3 పసుపు కొమ్మలు అమ్మవారి దగ్గర పెట్టి రోజు పూజించి వాటిని వీళ్ళ హ్యాండ్ బ్యాగ్ లోనో లేకపోతే వీళ్ళ పర్స్ లోనో లేకపోతే వీళ్ళు క్యారీ చేసే సూట్ కేసులో ఎప్పుడు పెట్టుకుంటారు. అదేమవుద్దంటే 11 రోజులు ఏవైతే మనం అయితే ఆ పూజాది విధానాల్లో ఇప్పుడు ఫస్ట్ బాల, దాని తర్వాత మనకి గాయత్రి, దాని తర్వాత అన్నపూర్ణ, ఇలా ఒక్కొక్క రోజు వస్తూ ఉంటుంది కదా. ఆ రోజు ఏం చేస్తారంటే కనీసం ఒక అరగంట గంట అయినా ఆ నామాన్ని ఓం బాలా త్రిపుర సుందరి నమః, ఓం బాలా త్రిపుర సుందరి నమః చేసుకోవడం. అదే దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి కనుక హోమం అలవాటు, ఆ హోమం దగ్గర కూడా పెట్టి ఆ హోమం చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం. ఇవి కదపకుండా కొంతమంది ఉంచుతారు, కొంతమంది హోమం దగ్గర దాని దగ్గర మారుస్తూ ఉంటారు. బట్ కదపకుండా ఉంచితేనే చాలా మంచిది. ఈ రకంగా 11 రోజులు ఏవైతే ఏ దేవత ఆరాధన అయితే చేస్తారో ఆ ఆరాధనతో ఆ మంత్రంతో పసుపు కుంకుమ అంటే పసుపుతోని లేదా కుంకుమతోని గంధంతో కానీ పెట్టిన ద్రవ్యానికి నిమ్మకాయకు పసుపు కానీ లేకపోతే మనం ఇందాక అన్నట్టుగా పసుపు కొమ్ముకు కానీ చేసి ఆ పసుపు కొమ్ముని గురుబలంగా పనిచేస్తుంది వాళ్ళకి. పసుపు ఈక్వల్ టు లేదా కొంతమంది గంధపు చెక్కను కూడా పెడతారు. గంధపు చిన్న చెక్క తీసుకుంటారు ఇంతది, దాన్ని అక్కడ పెట్టి రోజు చేస్తే గురుబలం వాళ్ళకి లేకపోయినా ఈ యొక్క ప్రక్రియ వల్ల గురుబలం పెరుగుతుంది. అదంతా సంవత్సరం మొత్తం వాళ్ళు పెట్టుకుంటారు. ఎక్కడైనా అశౌచమైనటువంటిది లెట్రిన్ బాత్రూమ్ పోయినప్పుడు తీసి పక్కన పెట్టేస్తారు. అలా క్యారీ చేసే వాళ్ళు ఉన్నారు. అదొక ప్రక్రియ, తాంత్రిక ప్రక్రియ. ఇక మూడోది ధన సంబంధించిన ఇబ్బంది ఉంటుంది కొంతమందికి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ 11 రోజులు, అందులో కొంతమంది పంచమి రోజు, కొంతమంది చవితి రోజు కూడా పెట్టి చేస్తూ ఉంటారు. అయితే ఈ 11 రోజులు కూడా ఎవరికైనా ధన సంబంధించినటువంటి ఇబ్బంది ఉన్నట్లయితే వాళ్ళు కొన్ని రూపాయి కాయిన్లు కానీ ఇలా పెట్టుకొని దాని మీద పూజ చేసి, ముఖ్యంగా మహాలక్ష్మి మంత్రాన్ని లేకపోతే ఈ 11 రోజులు నిత్యం చేసేటువంటి దేవత ఆరాధనతో పాటు ఓ మహాలక్ష్మీదేవి నమః అని కానీ లేకపోతే మనకి శ్రీ సూక్త పారాయణం కానీ లేనట్లయితే మనం కనకదార స్తోత్రం అని ఉంటుంది, కనకదార స్తోత్రం చేయడం కానీ చేస్తూ అక్కడ పసుపు కుంకుమలతో పూజ చేసి వాటిని బీరువాలో కానీ పర్సులో కానీ పెట్టుకుంటారు. ఆ ధనాన్ని ఖర్చు పెట్టకుండా, అంటే దానికి ఒక ఆకర్షణ శక్తి వస్తుంది అనేటువంటి భావనతో అలా చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే బాగా శత్రుబాధలు ఉన్నాయనుకోండి, ఈ 11 రోజులు మిరియాలతో కానీ, అంటే అది కొంచెం తాంత్రిక విధానం, కౌలాచార వామాచార పద్ధతుల్లో చేస్తారు. మిరియాలతో హోమాలు చేస్తారు. అంటే శత్రుబాధలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వీళ్ళు ఇక్కడ ఏంటంటే శత్రువులు అంటే వీళ్ళు శత్రువుగా వాళ్ళని భావించడం కాదు, అవతల వాళ్ళు వీళ్ళు సౌమ్యంగా ధర్మబద్ధంగా ఉన్నా కూడా శత్రువులుగా భావించినప్పుడు వాళ్ళ నుంచి రక్షణ పొందడం కోసం. అంతేగాని వీళ్ళు ఎవరి మీద పడితే వీళ్ళు నాకు శత్రువు అని కొని చేస్తే అమ్మవారేమీ మనకి అంత అమాయకంగా ఉండదు. ఆవిడ సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత. ఆవిడికి సమానమైన వాళ్ళు కానీ అధికులు కానీ తక్కువలు కానీ లేరు. ఎవరు అంటే తక్కువలు ఉంటారు కానీ సమానమైన వాళ్ళు లేరు, అధికమైన వాళ్ళు లేరు అని చెప్తుంది శాస్త్రం. ఆ రకంగా ఏంటంటే ఆవిడకి సర్వజ్ఞ అంటారు. ఆవిడ
అన్నీ తెలుసు ఆవిడకి. నువ్వేదో పిచ్చి పిచ్చి పనులు చేస్తానంటే కుదరదు, అమ్మవారి దగ్గర ఎవరి దగ్గరైనా నీ ఆటలు చెల్తాయి కానీ ఆవిడ దగ్గర చల్లవు. సో ఆ రకంగా ఏంటంటే ఈ ధన సంబంధించిన ఇబ్బంది ఉన్నప్పుడు ఆ రకంగా చేస్తారు. ఇంకొంతమంది బాగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు రోజు అనారోగ్య సమస్యలు వాళ్ళ యొక్క అంటే ఆ రోజు ఆ యొక్క అమ్మవారి నామాన్ని స్మరిస్తూ దానికి సంపూర్ణీకరణ అంటారంటే ఇప్పుడు పలానా రోజు అన్నపూర్ణాదేవికి సంబంధించిన మంత్రం గన ఓం అన్నపూర్ణాదేవి అని అనుకుంటూ లలితాసహస్రనామాల్లో ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చింత్యరూప కలికల్మషనాశిని నమః అని చేస్తూ ఉంటారు. లేదా ఆయుర్వేదంలో కొన్ని మూలికలు ఉంటాయి, ఆ మూలికలను అక్కడ పెడతారు అమ్మవారి దగ్గర పెట్టి దాని తర్వాత ఆ మూలికలను వాడతారు 11 రోజుల తర్వాత. అందులో ముఖ్యంగా అశ్విని నక్షత్రం వచ్చిన రోజు కూడా పెట్టి పూజ చేసేలా ఇవి ఉన్నాయి. ఆ రోజు అశ్విని నక్షత్రం అమ్మవారి పూజ చేసి ఆ మూలికలను వాడడం జరుగుతూ ఉంటుంది. ఆయుర్వేదంలో ఏవైతే మూలికలు చెప్తారో ఏ జబ్బుకది ఆ రకంగా కూడా చేయొచ్చు. ఇక మరికొంతమందికి ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందండి అన్నప్పుడు ఈ సాంబ్రాన్ని అమ్మవారి దగ్గర పెట్టి పూజ అయిపోయిన తర్వాత అదే సాంబ్రాన్ని పొగవేసి ఇంట్లో చేస్తారు. అంటే ఇన్ని రకాలుగా అంటే ధనం ఇబ్బంది ఉందా, ధనపరమైనటువంటి మనీ పెట్టి చేయడం ఈ సాంబ్రాన్ని, అలాగే మనకి ఆరోగ్య సమస్య, లేకపోతే మనకి ఒక గురుబలం పెరగాలి, లేదా ఏదైనా మనకి ఒక రక్షణ కోసం ఈ రకంగా మనం చేయవచ్చు ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉందో ముందుగానే దాన్ని బట్టి నవరాత్రుల్లో ఏ రోజు ఏం చేయాలనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎనర్జీని నువ్వు పొందుతున్నావు ఆ పూజ చేసుకుని, అంటే అమ్మవారిని కాపాడమ్మా అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ప్రసన్నం చేసుకుంటావో అమ్మవారి లక్షణమే అవి ఏంటంటే సాంద్ర కరుణ అంటాం. అంటే కరుణ ఆమెకి ఇంకా కరుణే, అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవాని. అంటే కరుణవే అమ్మ, మొత్తం కరుణ, ఇంకోటి లేదు, కరుణా సముద్రం ఆవిడ. కాబట్టి ఏంటంటే భక్తి శ్రద్ధలతో అమ్మ నీ పాదాలు పట్టుకున్నాను, నువ్వు తప్పితే నాకు ఇంక మరొకరు లేరు అనుకుంటే ఖచ్చితంగా ఆవిడ కరుణిస్తుంది. ఇప్పుడు మరి మీరు చెప్పినట్టుగా ఈ నవరాత్రుల్లో అయితే ఈ విధానం, ఒకవేళ నవరాత్రులు కాకుండా నార్మల్ డేస్ లో అయితే కూడా ఇలా చేయొచ్చు, చేసేవాళ్ళు ఉంటారు. నిష్టగా ఒక ఇప్పుడు ఇదే ప్రక్రియని 40 days చేసేవాళ్ళు ఉంటారు. అలాగే ఒక 20 రోజులు అర్ధమండలం, స్త్రీలు అయితే అర్ధమండలం, ఎందుకంటే వాళ్ళకి 40 days చేయలేరు, వాళ్ళకి మధ్యలో అడ్డు వస్తుంది కాబట్టి 20 రోజులు 2 సార్లు చేస్తారు మధ్యలో గ్యాప్ ఇచ్చి. పురుషులు అయితే 40 days చేసి కూడా అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. ఓకే, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.